చేతగానోడికి మాటలు ఎక్కువ అని సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం మన గడ్డపై పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందో తెలుసా? సవాల్ నీదైతే జవాబు నాది, ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ ఒక రేంజ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగుతోంది తెలంగాణ రాజకీయ యుద్ధం. టాపిక్ ఏంటో తెలుసా? తెలంగాణ అప్పులు. కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అప్పుల పాలైంది అంటుంది. బీఆర్ఎస్ ఏమో మీరొచ్చిన ఈ 2.5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు అంటూ లెక్కలు పట్టుకొని కూర్చుంది. ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు నేను చర్చకు రెడీ, తెలంగాణ భవన్కి వస్తా అని స్టేట్మెంట్ ఇస్తే, రాబాబురా నువ్వొస్తావో మీ సీఎం రేవంత్ వస్తాడో, ఎవరొచ్చినా ఆర్బీఐ లెక్కలతో రెడీగా ఉన్నాం అంటూ కేటీఆర్, హరీష్ రావు గన్ పౌడర్లా తయారయ్యారు. మరి ఈ అప్పుల కథ ఏంటి? ఈ పంచాయతీ ఎటు దారి తీసింది? లెట్స్ వాచ్ ఇట్. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, మామూలుగా రాజకీయాల్లో సవాళ్లు విసరడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నేను అప్పుల లెక్కలతో తెలంగాణ భవన్కి వస్తా, చర్చకు సిద్ధమని టైం కూడా అనౌన్స్ చేసేశారు. నేను రేపు పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్ కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఒకటి చాలదా? మచ్చుకొకటి ఇక అంతే. ఈ మాట వినడమే ఆలస్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు అలర్ట్ అయిపోయారు. రండి సార్ రండి, మీకోసమే వెయిటింగ్ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ లెక్కల పుస్తకాలు అన్నిటికీ దుమ్ము దులిపి టేబుల్ మీద పెట్టేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో బీఆర్ఎస్ పై అప్పుల దుష్ప్రచారం చేస్తోంది. ఇప్పుడు నేరుగా మా అడ్డాకే మంత్రి వస్తా అన్నారు కాబట్టి కాంగ్రెస్ చేసిన అప్పుల బాగోతాన్ని, వాళ్ల అసమర్థతను సాక్ష్యాలతో సహా ఎండగడతామని కాలర్ ఎగరేశారు. దాంతో తెలంగాణ భవన్ కాస్త ఒక్కసారిగా పొలిటికల్ వార్ జోన్లా మారిపోయింది. ఇక ఈ చర్చల లొల్లిపై కేటీఆర్ విసిరిన సవాలైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ కేటీఆర్ ఏమన్నారంటే, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా? నువ్వు విసిరిన సవాల్కి నేను 100% రెడీ, ప్లేస్ ఎక్కడో నువ్వే చెప్పు. మీ రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ అంటూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు కదా, ఆ వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? లేదంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పంచాయతీ పెట్టుకుందామా అని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాలే విసిరారు. మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే, ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. చూసారా కేటీఆర్ ఆప్షన్స్ కూడా ఎలా ఇచ్చారో? నిరుద్యోగులుండే అశోక్ నగర్, రైతులున్న వరంగల్, ఎక్కడైనా సరే తేల్చుకుందాం అంటున్నారు. అంతటితో ఆగారా? టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ కూడా నీ ఇష్టం. నువ్వు వస్తావో, మీ రాహుల్ గాంధీ వస్తాడో, లేక ఢిల్లీ నుంచి ఇంకెవడైనా వస్తాడో రండి. గణాంకాలతో సహా మీ తప్పులు, మీ అబద్ధాలు బయట పెట్టకపోతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటూ కెరీర్నే పణంగా పెట్టి మరి బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు కేటీఆర్. దీన్నే అంటారు కత్తి దూయడం అంటే. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి, ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చుని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికి మాలిన డైలాగులు కొడతా ఉన్నారు. సరే, అసలు బీఆర్ఎస్ అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి, కాంగ్రెస్ డిఫెన్స్ లో పడడానికి గల కారణాలేంటో ఓసారి లెక్కల్లో చూద్దాం. కేసీఆర్ హయాంలో ఆదాయం స్థిరంగా పెరుగుతూ వచ్చింది. సంక్షేమ పథకాలు అందించడంతో పాటు కాళేశ్వరం వంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కూడా నిర్మించారు. రియల్ ఎస్టేట్ రంగం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బుల్లెట్ ట్రైన్ మాదిరిగా దూసుకుపోయింది. రైతులకు ఓ భరోసా లభించింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. సంక్షేమం కోసం అప్పులు చేయడం, ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితికి రావడం, పాత అప్పుల వడ్డీలకే కొత్త అప్పులు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఊహించని విధంగా రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిపోయింది. అప్పులు పుట్టక అధికారులతో అత్యవసర మీటింగ్లు కూడా పెట్టుకుంటున్న పరిస్థితికి దిగజారిపోయింది ఇప్పటి ప్రభుత్వం. బీఆర్ఎస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆదాయం దేశంలోనే టాప్లో ఉండేది. చేసిన అప్పులన్నీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకో, మిషన్ భగీరథకో లేదా సంక్షేమ పథకాలకో పెట్టుబడిగా పెట్టారు. అంటే అక్కడ సంపద సృష్టి జరిగింది. కానీ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందయ్యా అంటే ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఎంతలా అంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే అధికారులతో మీటింగ్ పెట్టి బయట మార్కెట్లో మనకు అప్పులు పుట్టడం లేదు మహాప్రభో, ఆదాయం పెంచే కొత్త మార్గాలు వెతకండి, లేదంటే బండి నడవడం కష్టం అని ఓపెన్గా చెప్తున్నారట. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన 6 గ్యారంటీలకు పైసలు లేవు, అటు చేసిన అప్పులకేమో వడ్డీలు కట్టలేకపోతున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణలో ఉన్న అసలు నగ్న సత్యం అని బీఆర్ఎస్ వాదిస్తోంది. మరి అంతా బాగానే ఉంది, కానీ తెలంగాణ భవన్ దగ్గర కేటీఆర్, హరీష్ రావు పుస్తకాల కట్టలు, ఆర్బీఐ రిపోర్ట్లు పట్టుకొని కూర్చున్నారు. మరి సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడికి వస్తారా, లేక అయ్యో నాకు అత్యవసరమైన మీటింగ్ ఉంది, ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది అంటూ రూటు మారుస్తారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ భవన్కు వస్తే బీఆర్ఎస్ నేతలు లెక్కల ల్యాప్టాప్లు ఓపెన్ చేసి కూర్చున్నారు. రాకపోతే చూసారా సవాల్ విసిరి పారిపోయారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించడానికి స్క్రిప్ట్లు రెడీ చేసుకుంది. జూపల్లి చర్చకొస్తే అసలు విషయాలు తేలతాయి, రాకపోతే కాంగ్రెస్ అప్పుల భాగోతం అభాసుపాలు కాక తప్పదు. చూశారుగా తెలంగాణలో అప్పుల రాజకీయం ఏ తీరానికి చేరుకుందో. ఒకరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసురుతుంటే మరొకరు అప్పులు దొరకక అల్లాడుతున్నారు. మరి ఈ పొలిటికల్ డ్రామాలో ఎవరి లెక్కలు కరెక్ట్ అనుకుంటున్నారు? కేటీఆర్ సవాల్కి రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ స్పందిస్తారా? జూపల్లి చర్చకు వెళతారా లేదా? మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.